వెల్కమ్ టు ఫోకస్. కడుపులో దాచుకోవాల్సిన తల్లి కూతుర్ని కాటికి పంపించేసింది. మూడు ముళ్ళు వేసిన భర్త ఇల్లాల్ని కడతీర్చాడు. దారి తప్పిన మానవ సంబంధాలు ఆమె ఉసురు తీసుకున్నాయి. సమాజం కట్టుబాట్లు ఆమెను కాటేశాయి. నల్గొండ ఝాన్సీ ఆత్మహత్యకు బాధ్యులెవరు? న్యాయం చేసేదెవరు? తల్లా, భర్త, సమాజమా? ఝాన్సీ కన్నీటి కథలో ఎన్నో మలుపులు. ఓ ఆడబిడ్డ పడ్డ మానసిక క్షోభకు ఝాన్సీ మరణమే సజీవ సాక్ష్యం. ఒక అబల చదువుకోవాలనుకుంది. కానీ చదువు పూర్తి కాకుండానే ప్రాణాలు తీసుకుంది. అందుకు కారణం ఒక్కటి కాదు, కష్టాలన్నీ కక్షగట్టినట్లు ఆమెపై యుద్ధానికి దిగాయి. వీరనారి పేరు పెట్టుకున్నా విసిగిపోయి చివరకు ఓడిపోయింది. తల్లి తీసుకున్న అప్పు ఆ యువతి ప్రాణాలకు ముప్పైంది. ఎవరో చేసిన పాపానికి ఆమె జీవితం బలైపోయింది. నల్లగొండ జిల్లాలో కాల్మణి తరహా ఘటన ఇప్పుడు కలకలంగా మారింది. ఈమె పేరు గూడూరు ఝాన్సీ రాణి. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల స్వగ్రామం. అందరూ ఆడపిల్లల్లాగే తనకు బాగా చదువుకోవాలని, మంచి భర్త రావాలనే కలలు కనేది. కాని ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. కూతురు కలలను చిత్రం చేసింది మరెవరో కాదు, కన్న తల్లే. కట్టుకున్నవాడు కూడా కర్కోటకుడే కావడం ఆమె పాలిట శాపంగా మారింది. పల్లెటూరులో పెరిగిన ఝాన్సీ రాణికి చదువుకోవాలని ఉండేది. అయితే బీటెక్ 2వ సంవత్సరంలోనే ఆమెకు పెళ్లి చేసింది తల్లి. వరుసకు బావైన విజయేందర్ రెడ్డితో వివాహం జరిపించింది. తన ఇష్టాయిష్టంతో పని లేకుండా 3 ముళ్ళు వేయించేసింది. అయినా చదువు మీద ఉన్న ధ్యాసతో హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కాలేజీలో చదువు కొనసాగించింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చేరింది. అయితే పరీక్షలు పూర్తవడంతో భర్త కాలేజీకి వచ్చి ఝాన్సీని ఇంటికి తీసుకువెళ్లాడు. మే 23న కాలేజీ నుంచి ఇంటికి వెళ్లింది ఝాన్సీ. 24న శవమై తేలింది. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. భర్త స్వగ్రామం నల్గొండ జిల్లా దీపకుంట తీసుకువెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. అంతటితో ఓ అభాగ్యురాలి జీవితం ముగిసిపోయింది. అయితే అంతకంటే ఒకరోజు ముందు ఆమె చేసిన ఓ పని ఎన్నో నిజాలను సమాధి కాకుండా కాపాడింది. పెళ్లి, తల్లి, భర్త అనే సంఖ్యలు తనను ఎంతగా వేధించాయో ప్రపంచానికి తెలియజేసింది. మామూలుగా అయితే ఇది కూడా రెగ్యులర్ గా చూసే ఆత్మహత్యే. ఇష్టం లేని పెళ్లి, భర్త వేధింపులు లాంటి అంశాలే ఇందులోనూ ఉంటాయనుకోవచ్చు. కానీ అంతకు మించిన ఎన్నో అంశాలు ఈ ఝాన్సీ కథలో ఉన్నాయి. అవన్నీ తన స్వహస్తాలతో రాసిన లేఖల్లో బయటపడ్డాయి. ఆర్థిక అంశాలు, వావి వరసలు లేని సంబంధాలు తన జీవితాన్ని ఎలా బలిపశువుని చేసేశాయో తేటతెల్లం చేశాయి. నల్గొండ జిల్లా కోర్టుకు మే 25న ఓ కొరియర్ వచ్చింది. జడ్జిని ఉద్దేశించి ఆ లెటర్లు వచ్చాయి. ఏవో కేసులకు సంబంధించిన సమాచారం అనుకుని లెటర్ ఓపెన్ చేసిన జడ్జి అందులోని విషయాలు చూసి నివ్వెరపోయారు. వెంటనే పోలీసులను పిలిచి లేఖలపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే జడ్జికి కొరియర్ వచ్చిన ఒక్కరోజు ముందే నకిరేకల్ సిఐకి కూడా ఓ లెటర్ వచ్చింది. ఈ రెండింట్లో ఉన్న సారాంశం ఒక్కటే, రాసిన వ్యక్తి కూడా ఒక్కరే, ఝాన్సీ రాణి ఫ్రమ్ హైదరాబాద్. మా అమ్మ, నా భర్త నన్ను వ్యభిచార రొంపిలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ప్రాణభయం ఉంది. దయచేసి నాకు రక్షణ కల్పించండి అని వేడుకుంటూ ఝాన్సీ ఆ లేఖలు రాసింది. జిల్లా జడ్జ్ సిఐలకే కాదు, సీఎం కేసీఆర్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా కొరియర్లు పంపింది. ఆ లేఖలంది వారు స్పందించేలోగానే ఆ అభాగ్యురాలు మృత్యువుడికి చేరుకుంది. అయితే లేఖల్లో ఉన్నవి ఈ 4 ముక్కలే కాదు, ఆమె మనోవేదనంతా అక్షరీకరించింది. ఝాన్సీ రాణి తల్లి పద్మ
బంధువైన విజయేందర్ రెడ్డి దగ్గర దఫదఫాలుగా సుమారు 4 లక్షలు అప్పు చేసింది. విజయేందర్ రెడ్డి ఝాన్సీకి వరుసకు బావవుతాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో ఝాన్సీనిచ్చి పెళ్లి చెయ్యాలని పట్టుబట్టాడు విజయేందర్ రెడ్డి. బీటెక్ చదువుకుంటున్న కూతురుతో ఒక్క మాటైనా చెప్పకుండా బలవంతంగా పెళ్లి జరిపించింది పద్మ. 2014 ఆగస్టు 22న విజయేందర్ రెడ్డితో ఝాన్సీ వివాహమైంది. వివాహమైన రోజు నుంచి తాను ఎంతటి మనోవేదన, మానసిక క్షోభ అనుభవించిందో లేఖల్లో ప్రస్తావించింది ఝాన్సీ. భర్త తన పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని లేఖలో పేర్కొంది. విజయేందర్తో పెళ్లి ఇష్టం లేకపోవడంతో దాంపత్య జీవితానికి దూరంగా ఉండే ప్రయత్నం చేశానని, అందుకు భర్త తనను బలవంతం పెట్టేవాడని లేఖలో రాసింది. ఒకానొక దశలో తనకు విడాకులు కావాలని కోరినప్పుడు 20 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశాడని తెలిపింది. అంత డబ్బు చెల్లించే స్తోమత తనకు లేదని చెప్పడంతో వ్యభిచార గృహానికి అమ్మేస్తానని, దాని ద్వారా వచ్చే డబ్బులను తాను తీసుకుంటానని బెదిరించేవాడని లేఖలో పేర్కొంది ఝాన్సీ. భర్త వేధింపుల గురించి తల్లికి చెప్పింది ఝాన్సీ. బంధువులకు కూడా విషయాన్ని వివరించింది. అయితే అందరూ తననే నిందించేవారని, విజయేందర్ రెడ్డికే వత్తాసు పలికేవారని లేఖల్లో పేర్కొంది. వీటన్నింటికంటే ముఖ్యంగా తన తల్లికి భర్తకి మధ్య ఉన్న జుగుప్సాకరమైన శారీరక సంబంధం గురించి కూడా లేఖలో ప్రస్తావించింది ఝాన్సీ. ఏ తల్లి గురించి రాయని విషయాన్ని ఝాన్సీ ఆ లేఖలో రాసింది. తన భర్తతో తల్లి నగ్నంగా పడుకుని ఉండటం తాను కళ్ళారా చూశానని, ఆ విషయాన్ని ప్రశ్నించిన తనను ఇద్దరూ కలిసి చిత్రహింసలకు గురిచేసేవారని లేఖలో వివరించింది. వీరిద్దరి ఆగడాలకు తాను నిశ్చేష్టురాలయ్యానని వాపోయింది. దాదాపు 1.5 ఏళ్లుగా నరకం అనుభవించింది ఝాన్సీ. అటు తల్లి, ఇటు భర్త, మధ్యలో చెప్పినా పట్టించుకొని బంధువులు, వీటి మధ్య చదువు, ఇవన్నీ ఆమెను మరింత కుంగదీశాయి. అయితే పరీక్షలు పూర్తవడంతో తన భర్త ఇంటికి తీసుకువెళ్లడానికి వస్తున్న విషయం ఆమెకు తెలిసిందే. మళ్లీ నరక కోపంలోకి వెళ్లక తప్పదని భావించిన ఆమె తనను ఎవరైనా రక్షిస్తారేమోనని ఆశతో అందరికీ లేఖలు రాసింది. ఆ తర్వాత భర్తతో కలిసి నకిరేకలకు వెళ్ళింది. ఆమె కోరుకున్నట్టు లేఖలు చేరాయి, కానీ ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయాయి. ఝాన్సీ ఆత్మహత్య చేసుకునే ముందు ఎంతో మానసిక క్షోభ అనుభవించింది. తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె అందరికీ చెప్పాలని ప్రయత్నించింది. ముఖ్యమంత్రికి, జిల్లా జడ్జికి, స్థానిక పోలీసు అధికారులకు ఆమె లేఖలు రాసింది. ఆ లేఖ చదివిన వాళ్లకు ఝాన్సీ పడ్డ నరకం కళ్ల ముందు కనబడుతుంది. ఆత్మహత్యకి పాల్పడే ముందు ఝాన్సీ రాసిన లేఖని ఎన్టీవీ సంపాదించింది. ఆమె ఎంత మానసిక వేదన అనుభవించింది అనేందుకు ఆ లేఖే సాక్ష్యం. 3 పేజీల ఆమె లేఖలో కొంత భాగాన్ని సేకరించగలిగింది ఎన్టీవీ. ఇంతకీ ఆమె రాసిన లేఖలో ఏముంది? పెళ్లయ్యాక నేను అత్తారింటికి వెళ్లాను. నా అభిష్టానికి వ్యతిరేకంగా నా భర్త బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడేవాడు. చట్టాన్ని గౌరవించే ఓ పౌరురాలిగా, ఓ గృహిణిగా నా భర్త పెట్టే హింసను భరిస్తూ వచ్చాను. అయితే అనేకసార్లు మా సోదరుడు ఇంట్లో లేని సమయం చూసుకుని నాతో చెప్పకుండా నా భర్త మా పుట్టింటికి వెళ్లేవాడు. దీంతో మా అమ్మతో నా భర్తకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం మొదటిసారి కలిగింది. ఇలా అనేకసార్లు జరిగింది. ఓ సందర్భంలో మా అమ్మ, నా భర్త రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. పడక గదిలో వాళ్ళిద్దరూ లైంగిక వాంఛ తీర్చుకోవడం చూసి షాక్ అయ్యాను. ఇది చాలా దారుణం. దుఃఖాన్ని దిగమింగుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాను. నా బాధని ఎవ్వరికీ చెప్పుకోలేని దుస్థితి నాది. ఎందుకంటే నా మాట వినేవాళ్లు ఎవ్వరూ లేరు. నా అత్తింటి వారు కూడా నా భర్తనే వెనకేసుకొస్తారు. ఇక పుట్టింట్లో కూడా నా మాటకు విలువలేదు. నాకు తండ్రి లేకపోవడం వల్ల మా అమ్మదే పెద్దరికం. ఆమె ఇంటి యజమాని. కానీ ఆమెకు నా భర్తతో అక్రమ సంబంధం ఉండడం వల్ల ఆయన్నే వెనకేసుకొస్తోంది. నా భర్తతో కలిసి ఉండలేనని, వైవాహిక జీవితాన్ని కొనసాగించలేనని అనేకసార్లు మా అమ్మకు చెప్పాను. అయితే మా అమ్మ నా మాట పట్టించుకోలేదు. నా భర్తతో ఆమెకు అక్రమ సంబంధం ఉండడమే దీనికి కారణం.
ఎందుకంటే నేను నా భర్త నుంచి విడిపోతే వాళ్ల మధ్య నడుస్తున్న అక్రమ సంబంధానికి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ల అక్రమ సంబంధం కొనసాగాలంటే నేను నా భర్తతో కలిసి జీవించడం తప్పనిసరి. కానీ దానికి నేను అంగీకరించలేకపోయాను. భర్తతో కలిసి జీవించడానికి నిరాకరించడంతో పాటు బీటెక్ కోర్సులో కూడా జాయిన్ అయ్యాను. హైదరాబాద్ నాదేర్గుల్ ప్రాంతంలో ఉన్న MVSR కాలేజీలో బీటెక్ కోర్సులో చేరాను. అలాగే సంతోష్ నగర్లో ఉన్న IS సదన్ హాస్టల్లో ఉంటూ విద్యను కొనసాగించాను. మొదటి ఏడాది పరీక్షలు పూర్తయ్యాయి. నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నట్లు నా భర్త తల్లి నుంచి సమాచారం వచ్చింది. అయితే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారన్నది నాకు తెలీదు. ఇది ఝాన్సీ ఆవేదన. ఇంత దారుణాన్ని ఎవరైనా మాటల్లో ఎలా చెప్పగలరు? ఇలాంటి భర్తలు తల్లులు కూడా ఉంటారనే విషయాన్ని, వాళ్ళ చేతిలో తాను అనుభవించిన నరకాన్ని తన నోటితో చెప్పలేకపోయినా లేఖ రూపంలో ప్రపంచానికి చెప్పింది. ఇంతటి దుఃఖాన్ని దిగమింగుకుని జీవితంలో రాజీపడి జీవించలేకపోయింది ఝాన్సీ. అందుకే బలవన్మరణాన్ని ఆశ్రయించింది. ఝాన్సీ కన్నీటి కథకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సమీ అందిస్తారు. మనం ఇక్కడ దీపకుంట అంటే నల్గొండ మండలం దీపకుంట గ్రామంలోని దహనం చేసిన ఝాన్సీని దహనం చేసిన ప్రాంతంలో ఉన్నాం. అంటే నగరకల్లో పట్టణంలో చనిపోయిన ఝాన్సీని తన అత్తగారైన దీపకుంట గ్రామాన్ని తీసుకొచ్చి కేవలం 2 గంటల్లోనే తీసుకొచ్చి ఇక్కడ దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది. అలాగే తనకు సంబంధించిన ఎముకలు కానివ్వండి ఇతర ఆధారాలు కూడా కనిపించకుండా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అయితే పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ దీపకుంట ఎక్కడైతే దహన సంస్కారాలు నిర్వహించారో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అత్తమామతో పాటు స్థానికులను కూడా విచారించడం చేస్తున్నారు. అలాగే ఆధారాలు అంటే ఎట్లాంటి ఆధారాలు లేకుండా చేయడం కూడా నేరమే కాబట్టి దానికి సంబంధించిన ఝాన్సీ మృతికి సంబంధించిన ఆధారాలను, ఎముకలను, ఇతర వస్తువులను కూడా సేకరించడం జరిగింది. మనతో పాటు నకరికల్ ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పుడు? నిన్నటి రోజు మరి SHO నకరికల్ గారు మన నకరికల్ గ్రామంలో ఉన్నటువంటి ఝాన్సీ అనే బీటెక్ విద్యార్థిని ఇట్లా చనిపోయిందని ఆ విషయంలో ఇట్లా నల్గొండ జిల్లా కేంద్రానికి దగ్గరలో దీపకుంటలో దహన సంస్కారాలు జరిగినాయి. అక్కడ ఆ చావు మీద అనుమానం ఉందని చెప్పి దాని మీద ఇంక్వెస్ట్ ఇచ్చినారు. దాని ప్రకారం ఈరోజు ఉదయం మరి ఎక్కడైతే ఝాన్సీ అనే అమ్మాయిని దహన సంస్కారాలు చేసినారో ఆ ప్రాంతానికి మనం ఇక్కడ ఉన్నాము. ఈ ప్రాంతంలో మరి దానికి మృతురాలకు సంబంధించినటువంటి కొన్ని తగలబడినటువంటి కొన్ని ఎముకలు బోన్స్ మనం కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని ఫోరెన్సిక్ పంపించి ఫర్దర్గా దర్యాప్తునకు మేము సహకరిస్తున్నాము. ఇంకెవరన్నా విచారించారు? మేము ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడే ఉన్నాము. ఇక్కడైతే ఎవరిని విచారించలేదు. ఇప్పుడు దీని మీద మేము పంచనామా రిపోర్ట్ ప్రకారం మేము కేసులో మరి పోలీసు వారికి పురోగతికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళు కేసు టేకప్ చేసి పనులు చేసుకుంటాం. థ్యాంక్ యూ. మనతో పాటు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న CI గారు ఉన్నారు. ఎంతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈ కేసు అంటే మీ దగ్గరికి లెటర్ ఎలా వచ్చింది? ఆ లెటర్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి? ఏమేమి విషయాలు పేర్కొనడం జరిగింది? ఈ సాటర్డే ఈవినింగ్ మాకు త్రూ రిజిస్టర్ పోస్ట్ దాంట్లో SHO నకరికల్ పేరు మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత కంప్లైంట్లో అలిగేషన్ చేసింది అమ్మాయి. నాకు 2 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. ఆ 2 సంవత్సరాలు నేను బీటెక్ చదువుతున్నా కానీ నా హస్బెండ్ నన్ను శారీరకంగా, మానసికంగా, సెక్సువల్గా హరాస్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి నా భర్త నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలి. ఈ విషయాలు మా అమ్మకు, నాకున్న అమ్మకు చెప్పిన మా అమ్మ కూడా నా భర్తకే సపోర్ట్ ఇస్తుంది. నా భర్త ఒక 2 సంవత్సరాల క్రితం మా అమ్మకు ఒక 4 లక్షలు అప్పు ఇచ్చిండు. అప్పు తీర్చలేక మా అమ్మ కూడా మా భర్తకు సపోర్ట్ చేస్తుంది. మానవతా దృక్పథంతో నాకు విడాకులు ఇస్తే నేను హ్యాపీగా ప్రశాంత జీవితం గడుపుతా అని అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా హస్బెండ్ ఆ రకంగానే హరాస్మెంట్ చేస్తుంటే ఆమె నన్ను వదిలిపెట్టాలంటే ఏం కావాలి నీకు అని భర్త నిలదీస్తే నాకు 20 లక్షల రూపాయలు ఇవ్వు, నువ్వు 20 లక్షల రూపాయలు ఇస్తే నేను వదిలిపెడతా అని చెప్పిండు. ఆమె 20 లక్షలు ఇచ్చే పొజిషన్లో లేదు కాబట్టి మరి ఇంకేం చేయాలంటే నేను చెప్పినట్లు వినకుంటే నేను ప్రాస్టిట్యూషన్ కూడా అమ్మేస్తా అని అమ్మాయిని బెదిరిస్తున్నాడు అని కంప్లైంట్లో రాశారు. కాబట్టి అలిగేషన్స్ అనేది మదర్ మీద. ఇది ఓ ఝాన్సీ కన్నీటి కథ స్పెషల్ ఫోకస్. నమస్తే.